Welcome to Smartrix. In this video, I'll explain about 10th formal fallacy, that is affirming a disjunct. It is also known as the fallacy of alternative disjunct or fallacy exclusionary disjunct. ఈ కైండ్ ఆఫ్ ఫ్యాలసీలో రెండు డిస్జంక్ట్స్ ఉంటాయి, టూ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. దాని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫార్మాట్ చూద్దాం, ఆ తర్వాత ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఆర్ బి అనే టూ డిస్జంక్ట్స్ ఉంటాయి. అందులో ఏ అనే డిస్జంక్ట్ రైట్ అయితే దేర్ ఫోర్ నాట్ బి అని చెప్పి కంక్లూడ్ చేస్తారు. సో దిస్ లాస్ట్ కంక్లూజన్ ఈజ్ ఎ ఫ్యాలసీ. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో టూ డిస్జంక్ట్స్ ఇచ్చారు. మ్యాక్స్ ఇస్ ఎ మ్యామల్, మ్యాక్స్ ఇస్ ఎ క్యాట్ అన్నారు. అందులో ఫస్ట్ డిస్జంక్ట్ మ్యాక్స్ ఇస్ మ్యామల్ అని చెప్పి అఫర్మ్ చేస్తున్నారు. అఫర్మ్ చేయడం అంటే డిక్లేర్ చేయడం. మ్యాక్స్ ఇస్ ఎ మ్యామల్ అని చెప్పి అఫర్మ్ చేశారు. దేర్ ఫోర్ మ్యాక్స్ ఇస్ నాట్ క్యాట్ అని కంక్లూడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే ఒక స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఇంకో స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈస్ ద ఫ్యాలసీ ఆఫ్ డిస్జంక్ట్. అంటే టూ స్టేట్మెంట్స్లో ఒకటి రైట్ అయితే ఇంకోటి ఖచ్చితంగా రాంగ్ అయిపోద్ది అంటున్నారు కాబట్టి దిస్ ఈస్ ద ఫ్యాలసీ. ఇందులో ఫ్యాలసీ ఇమాజిన్ చేసుకున్న పర్సన్ ఎలా అనుకుంటాడంటే దిస్ ఈజ్ క్యాట్ అండ్ దిస్ ఈజ్ మ్యామల్ అనుకుంటాడు. బట్ జనరల్గా మనం చూస్తే మ్యామల్లోనే క్యాట్స్ ఉంటాయి. ఎవ్రీ క్యాట్ ఈజ్ అ మ్యామల్ కాబట్టి దట్ ఈస్ నాట్ రైట్. సో దిస్ స్టేట్మెంట్ మ్యాక్స్ ఈజ్ నాట్ క్యాట్ అనేది ఒక ఫ్యాలసీ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఎట్ హోమ్ ఆర్ ఐఎమ్ ఇన్ ద సిటీ. ఇక్కడ వాడి స్టేట్మెంట్ ఏంటంటే ఐఎమ్ ఎట్ హోమ్ అని చెప్పి అఫర్మ్ చేస్తున్నాడు. హీఈస్ అఫర్మింగ్ దిస్ దట్ హీఈస్ ఎట్ హోమ్. దేర్ ఫోర్ ఐఎమ్ నాట్ ఇన్ ద సిటీ అంటున్నాడు. దిస్ కెనాట్ బి రైట్. సిటీలో హోమ్ లేదని గ్యారంటీ లేదు కాబట్టి దేర్ క్యాన్ బి ఎ ఛాన్స్ దట్ హిస్ హోమ్ ఈజ్ ఇన్ ద సిటీ. రెండింటి మధ్యలో ఓవర్లాపింగ్ ఉండొచ్చు. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఫ్యాలసీ. దీన్ని ఫ్యాలసీ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిసిజన్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే రెండు డిసిజన్స్లో ఒక డిసిజన్ రైట్ అయితే ఇంకో డిసిజన్ రాంగ్ అని చెప్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద ఫ్యాలసీ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిసిజన్. దట్స్ ఆల్ అబౌట్ అఫర్మింగ్ డిసిజన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ Smartrix.